అక్రమ సంబంధం ఒక మహిళను కిరాతకురాలిగా మార్చింది. తనను దూరం పెట్టాడన్న కోపంతోటి ప్రియుడి భార్యను అంతమొందించేందుకు ఏకంగా వైరస్ ఇంజెక్షన్ తోటి దాడికి పాల్పడిన ఘటన కర్నూలు నగరంలో సంచలనం సృష్టించింది. శనివారం కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సిఐ శేషయ్య ఈ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం కర్నూలుకు చెందిన ఒక వైద్యుడికి వసుంధర అనే మహిళతోటి గతంలో సన్నిహిత సంబంధం ఉండేది. అయితే కొంతకాలం క్రితం ఆ వైద్యుడికి వివాహం కావడంతో అతను వసుంధరను దూరం పెట్టడం ప్రారంభించాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో వైద్యుడి సంసారంలో నిప్పులు పోయాలని వసుంధర నిర్ణయించుకుంది. అతని భార్యను వదిలించుకుంటేనే తనకు దారి దొరుకుతుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ నెల 9న పక్క ప్లాన్ ప్రకారం వసుంధర తన అనుచరులతోటి కలిసి దాడికి దిగింది. వైద్యుడి భార్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆమెను వాహనంపై నుంచి కింద పడిపోయేలా చేశారు. ఆమె కింద పడగానే సాయం చేసే నెపంతో ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆటోలోకి ఎక్కించారు. ఆటోలో అప్పటికే వేచి ఉన్న వసుంధర బాధితురాలిపైన ప్రాణాంతక వైరస్ ఇంజెక్షన్ తోటి దాడి చేసింది. బాధితురాలు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేరడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుతోటి రంగంలోకి దిగిన 3వ పట్టణ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. ప్రధాన నిందితురాలు వసుంధరతో పాటుగా ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడిపై ఉన్న కక్షను, గర్భిణి అని కూడా చూడకుండా అతని భార్యపై చూపడం స్థానికంగా చర్చనీయాంశమైంది.